హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే దివాళీ నెక్స్ట్ డే వ్లాగ్, అంటే అక్టోబర్ 22 రోజు వ్లాగ్ అండి. నేను మార్నింగ్ లేచేసరికి పిల్లలందరూ కూడా లేచేసి ఫుల్ అల్లరి చేసేస్తున్నారు. ఇంకా ఆ రోజైతే దినేష్కి దీక్షకి కూడా స్కూల్ ఉందండి. పాపం దినేష్ బాబు ఏమో రెడీ అయిపోయాడు మార్నింగ్. వాళ్ళ ఆ స్కూల్ ఏంటో అండి, అంటే మార్నింగ్ 7 నుంచి మళ్ళీ ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. 7కి ఆటో వచ్చేస్తుంది, వెళ్ళిపోతాడు. అండ్ ఇంకా దీక్ష అయితే మార్నింగ్ 8:30 అలా ఆ టైంకి ఆటో వస్తుందంట. ఇంకా దీక్ష మార్నింగ్ లేవగానే డిసైడ్ అయిపోయింది, నేను వెళ్ళను, తమ్ముళ్ళతోనే ఆడుకుంటాను అనేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళలేదండి ఆ రోజైతే. అక్క అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ వేశారు, అందులోకి అయితే చట్నీ చేస్తుందండి. మేము అంటే నేను నార్మల్గా ఏ చట్నీ చేసినా మీకు తెలిసిందే కదా, ఆ పీనట్ చట్నీ ఒక్కటే చేస్తానండి. మా అక్క ఏంటంటే నీకు ఇవాళ కొత్త రకం చట్నీ తినిపిస్తాననేసి ఇదేదో చింతామణి చట్నీ అంట. నేను నిజంగా అండి ఫస్ట్ టైం తిన్నాను ఇది. అసలు అంటే నాకైతే కొత్తగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే. ఫస్ట్ అయితే తాలింపు వేసేసుకోవాలి, అందులో అంటే పచ్చిశనగపప్పు, మినప్పప్పు అండ్ కొంచెం అల్లము అవన్నీ దంచేసి వేసేసింది. ఇందులో అయితే శనగపిండి వేస్తుందండి. ఆ శనగపిండిలోనే కొంచెం పసుపు, సాల్ట్ కూడా కలిపేసి వాటర్ కలిపేసి చేసింది. నార్మల్గా ఇదైతే పూరికి చేసుకుంటాం కదా, కానీ మా అక్క ఏంటంటే ఇది ఇడ్లీలోకి దోశల్లోకి కూడా చేస్తుందంట. నేను నిజంగా ఎప్పుడు తినలేదు ఈ కాంబినేషను. ఇందులో ఫైనల్గా లాస్ట్కి అయితే నిమ్మకాయ విండేసుకోవాలంట. మీలో ఎంతమందికి ఈ చింతమణి చట్నీ గురించి తెలుసా కామెంట్ చేయండి. నేనైతే తినేటప్పుడే అంటే ఇది ఇడ్లీలోకి బాగుంటుందా బాగోదా అలా అడుగుతూనే ఉన్నాను. బట్ మా హస్బెండ్కి కూడా ఈ చట్నీ గురించి తెలుసంట. మనం నార్మల్గా బయట టిఫిన్ షాప్లోకి వెళ్ళినప్పుడు ఇది అంటే ఇటు సైడ్ అయితే ఇస్తారంట. అమ్మ వాళ్ళ సైడ్ అయితే అంటే నేను అంటే మా కరీంనగర్ అటు సైడ్ తిన్నప్పుడైతే ఎక్కువగా పీనట్ చట్నీయే ఇస్తారండి, లేదంటే కొబ్బరి చట్నీ. ఇది తిన్నాను కానీ ఈ చింతామణి చట్నీ మాత్రం ఫస్ట్ టైం తిన్నాను, కానీ బాగుంది టేస్ట్ అయితే. కొత్తగా అనిపించింది ఇడ్లీలో తినడం వల్ల అనుకుంటా. నిజంగా అండి అప్పుడప్పుడు నాకు భలే అంటే ఏదో కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను పుట్టింది పెరిగింది అంతా తెలంగాణలో అటు సైడ్ కదా, కానీ ఇంక ఇప్పుడు ఈ ఆంధ్ర ఫుడ్లు ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటానా, మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్ళి మా అమ్మ వాళ్ళకి పరిచయం చేస్తూ ఉంటాను. నేను ఎప్పుడు అసలు అనుకోలేదండి ఇటు సైడ్ మ్యారేజ్ చేసుకుంటాను ఇలా. ఇదంతా కూడా ఒక కళలాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ మా అక్క కూడా అండి రైస్ డిఫరెంట్గా కుక్ చేస్తుంది. ఏంటంటే కుక్కర్లో పెట్టుకోవడం నార్మల్గా అందరు కుక్కర్లో రైస్ వండుకుంటారు, బట్ అక్క అలా కాదు. కుక్కర్లో వాటర్ వేసేసి మళ్ళీ ఒక గిన్నె పెట్టేసి అందులో వాటర్ వేసేసి రైస్ వేసి పెట్టేస్తుందండి. జస్ట్ 10 మినిట్స్లో అయిపోద్దంట. ఇంకా వాళ్ళు ఇంట్లో చిన్నప్పటి నుంచి వాళ్ళ మమ్మీ ఇలానే కుక్ చేసేవాళ్ళంట. మా అక్క కూడా ఇలానే కుక్ చేసేస్తుంది. జస్ట్ అంటే 10 మినిట్స్లో ఒక్కటే విజిల్ తీపిస్తుందండి. అంటే వాళ్ళు కొంచెము పొడి పొడిగా తింటారు, నేనేమో మొత్తం కొంచెము 1కి 3 వాటర్ పోసేసుకొని కొంచెం మెత్తగా తింటాను. కానీ అంటే పిల్లలు ఉండడం వల్ల అలా తింటున్నామండి. ఇంకా అండ్ మా అక్క వాళ్ళైతే కొంచెం పొడి పొడిగా అలానే, అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి అలానే ఇంట్రడ్యూస్ చేశారంట. నేనేమో మెత్తగా అలా, అంటే వాళ్ళు చూ చేయలేరు కదా ఎక్కువగా, అందుకే అలా మెత్తగా పెట్టడం అలవాటు చేశారు. నా పిల్లలకేమో ఇలా అలవాటు అయిపోయింది. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అత్తమ్మ అయితే సపరేట్గా మా కోసం కుక్ చేస్తారులేండి. కానీ ఇంకా ఇక్కడ ఇలా ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం ఇంకా కొంచెం లోపలది రైస్ తీసేసి మెత్తగా చేసేసి అలా పెడుతూ ఉంటాను. అక్క ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇంకా అన్నీ కూడా పెడుతూ ఉండాలి అలా అంటారండి. నాకేమో వీళ్ళు తినరండి బాబు అసలు. అంటే ఇక్కడ ఇప్పుడు బెంగళూరులో ఒకదాన్నే ఉంటాను కదా, ఇంకా వాళ్ళు సరిగ్గా తినరులే, వాళ్ళకి నచ్చినట్టే చేద్దామనేసి ఇలా చేస్తూ ఉంటాను. అండ్ ఆ ఇడ్లీలు కూడా అండి అదేదో వేరేగా ఉంది ఇడ్లీ పాత్ర. ఇంత లావుగా ఇడ్లీలు ఉన్నాయి. ఒక 2 తినేసరికి టమ్మీ అయితే ఫుల్గా అనిపించేసింది. అండ్ కొత్తగా ఆవకాయ పచ్చడి పెట్టారంట. ఆవకాయ పచ్చడి కూడా టేస్ట్ అయితే బాగుంది. ఇడ్లీలోకి చట్నీ పెట్టుకొని తింటేనే బాగుంటుందండి. నా అలాగా లేట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తానా, నేను తినేసరికి అది మా ఇంట్లో అయినా ఎక్కడైనా కూడా పచ్చడి అయిపోతూనే ఉంటుంది. అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అత్తమ్మ అయితే ఫస్టే చెప్తుంది, నువ్వే ఫస్ట్ తినమ్మా అంటూ ఉంటారు. కానీ చెప్తున్నాను కదా, నేను తినేసరికి ఆల్మోస్ట్ 10 అయిపోతుందండి. యాక్చువల్గా వాళ్ళ పిల్లలకి హాలిడే ఉంటే ఎక్కడికైనా బయటికి వెళ్దాము సరదాగా అలా అనుకున్నాం. కానీ ఇంకా దినేష్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు కదా, దీక్ష ఒకతే ఉంది. అండ్ మేమేంటంటే బట్టలు లేవండి, మెయిన్ ఎక్కువగా బట్టలు అయితే తెచ్చుకోలేదు. ఇక్కడ 2 పేర్లు పిల్లలు కూడా ఆల్రెడీ విప్పేశారు. అండ్ దివాళీ కోసం అంటే బర్త్డే కోసం తీసుకున్నాం కదా, ఆ డ్రెస్లు ఏమో దివాళీ రోజే వేసేసుకున్నారు కదా. ఇంకా పిల్లలకు కూడా మళ్ళీ నెక్స్ట్ డే బర్త్డే కదా, ఏమైనా కొత్తగా డ్రెస్ తీసుకుందాం అనేసి అనుకున్నాము, బయటికి వెళ్దాము అలా అనేసి. నేను ఫస్ట్ పోమోగ్రానేట్ ఇచ్చేటప్పుడు మా అక్కకి చెప్పానండి, చిన్న బాబుకి ఇవ్వద్దక్క, అన్నీ
అంటే అది తింటాననేసి వెళ్ళాడంట. కానీ చూసారు కదా అసలు ఎంత రచ్చరచ్చ చేశాడో, మొత్తం పారబోసేసి ఎవరు పోసారు కింద అంటే వాళ్ళ డాడీకి మాత్రం అన్నయ్య అన్నయ్య అని చెప్తున్నాడండి. అన్న అన్న అనేసి ప్రతిదీ అన్నకే పాయింట్అవుట్ చేస్తూ చెప్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ డాడీకి అక్కడ అంటే కిందేసాడు అదంతా చేశాడని కాదు, ఎంత క్యూట్గా చెప్తున్నాడు చూడు నా కొడుకు అలా అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతాడండి. నాకేమో ఇప్పుడు ఇదంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కదా, అది జస్ట్ నార్మల్గా మనం ఊడ్చేసినా కూడా పోవండి, మళ్ళీ దానికి తడిబట్ట పెట్టాలి. అసలుకే ఇంట్లో ఫుల్గా పని ఉంది, అన్నీ కూడా ఉన్నాయి అంటే ఇలాంటి డబుల్ పనులు చేస్తారు ఈ పిల్లలు ఉన్నప్పుడు. నాకేమో ఇది కూడా ఒకటి అనిపిస్తూ ఉంటుందండి, మనం ఎవరింటికైనా వెళ్తే ఇప్పుడు నాకు చిన్నపిల్లలు కదా, ఇలా ఎక్కువగా అల్లరల్లరి చేస్తూ ఉంటారు, వెళ్ళిన వాళ్ళకి కూడా డబుల్ పని కదా, వాళ్ళని ఇబ్బంది పెడతామేమో అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇంకా అక్క పర్లేదు, ఇంకా ఎలాగో తడిబట్ట పెట్టేస్తాం కదా తుడిచేద్దాంలే అని అన్నారు. ఇంకా దినేష్ కోసం అయితే బాక్స్లో ఎగ్ కర్రీ చేసేసి పెట్టేసిందండి. ఇంకా దినేష్ అయితే మార్నింగే వెళ్ళిపోతాడు కదా, ఇంకా బాక్స్ అయితే వాళ్ళకి కొంచెం లేటే అయిపోయింది. ఫైనల్గా సక్సెస్ఫుల్గా మా తీసి మాత్రం స్కూల్కి వెళ్ళలేదండి. చూసారు కదా ఇక రెడీ అయిపోతుంది. ఇక్కడైతే భలే క్యూట్గా చేస్తుందండి అసలు. ఇక్కడ చూసారు కదా ఆ పౌడర్ ఏదో తీసేసుకొని, ఎంతైనా అండి ఇంట్లో అమ్మాయిలు ఉంటే ఆ అందమే వేరు నిజంగా. ఇదే అల్లరిగనక నా పిల్లలు చేశారనుకోండి కోపం వచ్చేస్తుంది, బట్ మా తీసిననుకో ఏది చేసినా క్యూట్గానే అనిపిస్తుంది. మరి ఎందుకో నాకు బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి నార్మల్గా ఆడపిల్లల్ని ఎవరైనా చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళని చూస్తే భలే ముద్దుగా అనిపించేది. ఫస్ట్ మా అక్క వాళ్ళ బాబు పుట్టినప్పుడు అనుకున్నాను, అయ్యో బాబు పుట్టాడా, పాప పుట్టుంటే బాగుండేది అనేసి. ఇంకా నా అప్పుడైతే మీరు చెప్తే నమ్మరు, లిటరలీ మా మమ్మీ అయితే ఇంకా ఎంత బాధపడిపోయారంటే, అంటే వెంటనే బాబు పుట్టాడు అని చెప్పగానే మా అమ్మ మొహం వాడిపోయిందండి. అత్తమ్మ మా హస్బెండ్ అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ మా డాడీ కూడా పర్లేదు, ఇంకెవరు పుట్టినా ఏం కాదులే అనుకున్నారు. కానీ మా మమ్మీ మాత్రం చాలా సాడ్గా ఫీల్ అయ్యారు. అండ్ నేను కూడా ఫుల్ సాడ్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను 2 సార్లు అమ్మాయిలని ఎక్స్పెక్ట్ చేశానండి, 2 సార్లు అబ్బాయిలు పుట్టడము. ఇంకా మా అత్తమ్మ ఏంటంటే నా బాధ చూడలేక 3ఓసారికి పుడుతుందమ్మా నీకు అమ్మాయి అని చెప్పారు. కానీ మా నాన్నమ్మ ఉంటారండి, మా డాడీ వాళ్ళ అమ్మ, ఆవిడ చెప్పింది, ఆమె అంటే ఋషిబాబు పుట్టాక చనిపోయారు, ఆవిడ చెప్పిందండి నీకు ఎప్పుడు పుట్టినా అబ్బాయిలే పుడతారు అనేసి. ఆవిడ వాక్తోనే అనుకుంటా మా చిన్నోడు కూడా పుట్టేశాడు. ఇంకా మళ్ళీ 3వ అబ్బాయి పుడితే నాకు అంటే పెంచేంత ధైర్యము లేదు, ఓపిక కూడా లేదండి. ఇంకా ఎవరైనా ఏం కాదులే, 2 అబ్బాయిలు చాలే అనిపించేది. అంటే ఇంక 2 పిల్లలు చాలే, ఇంకా మనకు ఓపిక ఉండాలి కదా. ఏదైనా పనండి మన చేతుల్లో అంటే మనం హ్యాండిల్ చేయగలిగినంత వరకే చేయాలి, అది ఏదైనా కానీ అనేదే నా ఫీలింగ్. ఇంకా వాళ్ళు అందరూ బావగారు కూడా గ్రీన్ టీ తాగేసి అయితే వెళ్ళిపోయారండి, ఆఫీస్ ఉందంట వెళ్ళిపోయారు. అండ్ మా బావగారు ఏం వర్క్ చేస్తారు అని అడుగుతున్నారు కదా, సీడ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు రొయ్యలు ఆ సీడ్స్ ఉంటాయి కదా అవి వాటికి ఫుడ్ ఉంటుంది కదా, ఆ కంపెనీలో మేనేజర్ అండి, పెద్ద పొజిషన్ బావగారిది అయితే. చాలా చిన్న పొజిషన్ నుంచి స్టార్ట్ చేశారంట, ఆల్మోస్ట్ 17-18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందండి. ఇప్పుడైతే మంచి మేనేజర్ పొజిషన్, ఆ పొజిషన్కి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ మా అక్క చేతి చేపల కూర చూపిస్తున్నాను, చాలా సింపుల్గా చేస్తుందండి. చేసేటప్పుడేమో అరే ఇంత సింపుల్గా చేసేస్తుంది అనిపిస్తుంది, కానీ మనమే అంటే సపోజ్ నేను ఆ ప్రాసెస్ చేశాను అనుకోండి, నాకైతే ఇంత పర్ఫెక్ట్గా రాదు. ఇక మా అక్కకి ఏంటంటే చేసి అలవాటు అయిపోయింది. ఫస్ట్ అయితే ఆనియన్ కొంచెం కచ్చపచ్చగా, అంటే ఆనియన్ అంటే అలా కట్ చేసి వేసుకుంటే మనకి మెత్తటి పేస్ట్ అవ్వకుండా ఒక 2 సార్లు మనం ఇలా మనం మిక్సీ పట్టగానే అయిపోద్ది. అందులో పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మనము కొంచెము ఫ్రై తక్కువగా అయిందనుకోండి, అంటే తీయగా ఆనియన్ టేస్ట్ ఎక్కువగా తెలిసిపోతుంది. సో మనం ఇది ఎంత వేసుకుంటే మనకు అంత మంచిగా గ్రేవీ అయితే వస్తుంది. ఇలా అయిపోయాక ఇవాళ అయితే కట్టి పరగలు ఆ చేప అయితే చేస్తున్నారండి. ముందే మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకుంది. అవన్నీ కూడా పొట్టతోనే ఉన్నాయంట. పొట్టతోనే ఉన్నాయి ఏంటంటే కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటాయి అనేసి అయితే చేశారు. అండ్ అవి వేసేసుకొని కారం వేసేసుకొని వాటర్ వేసేసుకొని మగ్గబెట్టేయడమే అండి. అసలు అంటే ప్రాసెస్ అయితే సింపులే, కానీ వేసేవి ఆ క్వాంటిటీ ఉంటుంది కదా, ఎంత కారం వేయాలి, ఎంత ఉప్పు వేయాలి, ఏ టైంలో వేయాలి, ఇవైతే బాగా పర్ఫెక్ట్గా తెలియాలి. ఇవి తెలిసాయి అనుకోండి ఎవరైనా కూడా మనం చేపల కూర అయితే చేసేసుకోవచ్చు. నేను ఏంటంటే నాకు ఆనియన్ తక్కువగా వేయడం అలవాటు. ఎంత 1 kg కర్రీ చేసినా కూడా ఒకటే ఆనియన్ వేస్తానండి, దానివల్ల గ్రేవీ రాదు. మా హస్బెండ్కి ఏంటంటే ఏ కర్రీ చేసినా కొంచెం గ్రేవీ లాగా అలా ఉంటే టేస్టీగా ఉంటుంది కదా అంటూ ఉంటారు. ఇంకా
ఇంకా మెల్లమెల్లగా నేను కూడా నేర్చుకుంటానేమో. అండ్ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమైపోతుందంటే బెంగుళూరులో నేను ఎప్పుడు ఫిష్ చెయ్యనండి. ఎందుకంటే ఆ క్లీనింగ్ ప్రాసెస్ ఇక్కడ మనకి ఎప్పుడైనా చేపల్ని మంచిగా అంటే కిందేసి తోమితే అదంతా పైన జిడ్డు అదంతా పోతుంది కదా. ఇక్కడ ఏంటంటే జస్ట్ పైన ఆ పొలుసులు తీసేసి ఇస్తారు. నాకేమో ఇంట్లో తీసుకొచ్చి మళ్ళీ క్లీన్ చేయడము అండ్ ఇక్కడంతా పాసిబుల్ అవ్వదు కదా మన సింక్లో. అందుకే నేను అస్సలు చేపల కూర అయితే చేయనండి. ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా మంచిగా గోదావరి చేపలు దొరుకుతాయి అండ్ మంచిగా నీట్గా క్లీన్ చేసి ఇస్తారు. మనం తెచ్చుకున్నాక జస్ట్ ఒక కల్లుప్పు వేసేసుకొని ఒక 2-3 సార్లు ఇలా వాష్ చేసేసుకుంటే సరిపోద్ది. అండ్ ఇక్కడ కూడా అంతే అండి, మంచిగా నీట్గా వాష్ చేసి ఇస్తారు భీమవరంలో కూడా. కానీ బెంగళూరులో మనకు అలా దొరకదండి. ఇంకా అలాంటి అన్నప్పుడు ఎందుకులే చేసుకోవడం అనేసి నేను ఎక్కువగా చేయను. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఇంకా మ్యాండేటరీగా ఎక్కువగా చేపల కూరలే తింటాము. ఇలా చేపలు కొంచెం దగ్గరికి వచ్చాక అక్కయితే మసాలా వేస్తుంది చూసారు కదా. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు ఇదంతా కూడా పౌడర్ పట్టేసుకొని అంటే పౌడర్ పట్టుకొని మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. ఇలా ఏ కూరలు చికెన్లోకైనా మటన్లోకైనా ఇలా చేపల కూరలోకైనా ఇలా అయితే వేసుకోవచ్చు. ఇంక ఇందులో అయితే పులుసు వేయట్లేదు, ఇగురండి ఇదైతే. మనం చింతపండు పులుసు పోస్తే చేపల పులుసు అవుతుంది కదా. అండ్ పులుసు వేయకుండా నార్మల్గా వాటర్ వేసేసి ఇలా దగ్గరికి మగ్గబెడితే ఇగురు అయిపోతుందండి. చాలామందికి ఇగురు అంటే తెలీదు, కానీ ఇక్కడ అయితే ఎక్కువగా చేపలు ఇగురే చేసుకుంటాం మేమైతే. అండ్ చిన్నబాబు తినడనేసి అక్క అయితే ఎగ్గులు బాయిల్ చేశారు. ఇంకా ఎగ్ కర్రీ చేసేయండి అక్క అనేసి ఎగ్ కర్రీ అయితే చేసేస్తున్నారు. ఇంకా వంట చేస్తున్నంతసేపు నేను కూడా ఆ పక్కకే ఉండి అక్కతో అంటే ఇంకా మాట్లాడుతూ అలా అలా అయితే టైం అయితే స్పెండ్ చేస్తూ ఇంకా అక్కడే ఏదైనా నేను కూడా చిన్న చిన్నగా ఎక్కువగా పనులు అయితే ఏమీ చెప్పరండి. ఇంకా కానీ అలా అనేసి ఖాళీగా అయితే ఉండనులేండి. ఏమైనా చిన్న చిన్న పనులు అయితే హెల్ప్ చేస్తూనే ఉంటాను. వంట చేసేటప్పుడు చిన్నగా ఏమైనా పనులు ఉంటాయి కదా, అవన్నీ హెల్ప్ చేస్తూ ఉంటాను. అండ్ గుడ్డు కర్రీ అయిపోయింది, చేపల కర్రీ 2 కూడా సూపర్గా ఉన్నాయండి. టేస్ట్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా 3 ఆ టైంకి అయితే ఇంకా వెళ్ళిపోతామని చెప్పాము. ఎందుకంటే మెయిన్గా బట్టలు ఎక్కువగా తెచ్చుకోలేదండి. అండ్ ఇంకా చిన్న చిన్న పనులు కూడా ఉన్నాయనేసి చెప్పాము. ఇంకా 3 ఆ టైంకి అయితే బయలుదేరాము. వెళ్ళేటప్పుడు అండి యాక్చువల్గా ఇంట్లో అయితే ఆరెంజెస్ ఉన్నాయి. అక్క ఏంటంటే మామయ్య గారికి ఇవ్వు అనేసి ఒక కవర్లో ఇచ్చిందండి. మా లడ్డు బాబు అండి 2 కవర్లు ఉన్నాయి, 2 కవర్లో ఆరెంజెస్ ఉన్నాయి. మా చిన్నోడండి ఒకటే కవర్ ఇచ్చింది, ఇంకో కవర్ ఇవ్వలేదనేసి లోపలికి వెళ్ళి మరి ఇంకొక కవర్ అయితే తీసుకొచ్చేసాడు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వీడు అంటే పెద్దమ్మ మర్చిపోయింది అనుకున్నాడో ఏంటో, ఇంకో కవర్ పట్టుకొని చూసారు కదా. అసలు ఆ బరువే మొయ్యలేడండి బాబు. అయినా కూడా వాటిని కష్టపడి మోసేసుకుంటూ అసలు అమ్మో మా చిన్నోడు మరీ టాలెంటెడ్ అండి బాబు. అంటే కొంతమంది కనిపిస్తారు, కొంతమంది కనిపించరు. సేమ్ మా హస్బెండ్ లాగా మా ఆయన కూడా అస్సలు అంటే ఆయన్ని చూస్తే మనము అసలు అంటే నార్మల్గా ఎవరైనా చూసిన వాళ్ళు నార్మల్గా అలా అనుకుంటారు, కానీ మంచి టాలెంటెడ్ పర్సన్ అండి. మళ్ళీ సేమ్ మా చిన్నోడికి వచ్చింది. మా పెద్ద బాబు సేమ్ నా టైపు. ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాము. మా తీక్షేమో పిన్ని ఉండొచ్చు కదా, ఇక్కడే బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా అలా అంటూనే ఉంటుందండి. వెళ్ళినప్పుడల్లా ఇంకా అంటే వెళ్ళిపోతున్నామంటే పిల్లలు ఇంకా మా పిల్లలు కూడా అంతే, ఇక్కడే ఉందామమ్మా ఆడుకుందాము. అండ్ ఇక్కడ చాలామంది పిల్లలు ఉంటారండి, ఆ పిల్లలతో ఆడుకుంటామమ్మా అలా అన్నారు. కానీ ఇంకా చెప్పాను కదా ఇంట్లో పనులు ఉన్నాయి కొన్ని అనేసి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాము. సరేలే మళ్ళీ ఎలాగో 1 వీక్ ఉంటాం కదా, మళ్ళీ ఇంకొకసారి వెళ్ళేటప్పుడు వద్దాంలే అనేసి అయితే బయలుదేరమండి. చూడండి అవి కష్టపడి తీసుకొచ్చి మరీ కార్లో పెడుతున్నాడు మా చిన్నోడు అయితే. ఇంకా మా హస్బెండ్ కూడా ఫుల్ ఎగ్జైటింగ్లో ఉన్నారు. అంటే ఈ హోమ్ టౌన్కి వచ్చినప్పుడల్లా అండి వాళ్ళ ఫ్రెండ్స్ని మీట్ అవుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళడము అలా. అంటే మా హస్బెండ్ చిన్నప్పటి నుంచి ఇక్కడే కదా పుట్టింది పెరిగింది చదువుకుందంతా నరసాపురమే కదా. ఇంకా వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారండి, ఎప్పుడు ఒక 4-5 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరినీ షోర్గా మీట్ అవ్వడము, ఇంకా బయటికి వెళ్ళడము అలా. అదేదో ఆయనకి ఏంటంటే ఆ హోమ్ టౌన్లో ఆ వైబ్రేషన్ అంటారేమో కదా. నాకు అంటే నా చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరితో పెద్దగా కాంటాక్ట్ ఏమీ మెయింటైన్ చేయనండి. నాకంటూ పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఇప్పుడు నా చుట్టాలైనా నా ఫ్రెండ్స్ అయినా అందరూ ఇంకా మా ఆయన చుట్టాలు ఎవరు, మా ఆయన ఫ్రెండ్ వాళ్ళే నాకు కూడా ఫ్రెండ్స్. అంటే వాళ్ళ వైఫ్లు ఉంటారు కదా, ఇంకా వాళ్ళే నా ఫ్రెండ్స్ అయితే అయిపోయారు. అని మా ఆయన మాత్రం ఫుల్ జోష్లో ఉంటారు. అదే ఎగ్జైటింగ్గా ఉంది. ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి మీట్ అవుతారు అనుకుంటా. వాళ్ళకి కాల్ చేసి ముందే చెప్తూ ఉంటారు, ఈ టైంకి వస్తాను, ఈరోజు వస్తాను, మీరు ఉంటారా అలా అనేసి.
ఏమో అండి ఇంకా ఆ హెక్టిక్ లైఫ్ స్టైల్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం మంచిగా టైం అయితే స్పెండ్ చేస్తాము. అండ్ మా చిన్న బాబుది మొన్న ఒక చిన్న వీడియో పెట్టాను కదా, చాలా మెంబర్స్ మీ చిన్నప్పుడు చాలా క్యూట్గా ఉన్నారు అలా అని కామెంట్లు పెట్టారు. చాలా థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా చిన్నప్పుడు ఎక్కువగా వీడియోలు తీయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వెయిట్ కొంచెం తక్కువగా ఉన్నాడండి. ఇంకా అంటే నేను నార్మల్గా దిష్టి అలాంటివి చాలా తక్కువ నమ్ముతాను. కానీ పిల్లల విషయం వచ్చేసరికి అంటే మా చిన్నోడు చిన్నగా వెయిట్ తక్కువగా ఉన్నాడు, ఎక్కువగా వీడియోలో చూపించకపోవడమే బెటరు, దిష్టి తగ్గుతుంది అలా అంటూ ఉండేసరికి ఏమోలే ఎందుకులే అనేసి చిన్నప్పుడైతే అంటే మోస్ట్లీ ఎక్కువ స్పెసిఫిక్గా అలా అయితే వీడియోలు ఏమీ పెట్టలేదు. అండ్ మా ఇద్దరికి కూడా చాలా మెంబర్స్ బర్త్డే విషెస్ చెప్పారండి. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఆ బ్లాగ్స్ అన్నీ కూడా కమింగ్ వస్తాయండి, ఏం జరిగింది ఏంటి సెలబ్రేషన్స్ అదంతా కూడా. అండ్ మా ఆయన అయితే ఇక్కడ జున్ను తీసుకుందాం అనేసి పాలకొల్లు ఆ రోడ్డు ఉంటుంది కదా అక్కడైతే ఆపేసి జున్ను మ్యాండేటరీగా మేము ఇక్కడికి వచ్చామంటే జున్ను అయితే తింటామండి. ఎందుకంటే నాకు కూడా జున్ను అంటే చాలా ఇష్టము. ఇంకా మనకి పాలకొల్లు రోడ్లో అయితే ఎప్పుడు జున్ను దొరుకుతూనే ఉంటుంది కదా, అందుకే జున్ను అయితే తీసుకుంటాము. జున్ను కూడా ఇక్కడ భలే టేస్టీగా అంటే రోజు ఫ్రెష్గానే చేస్తారు కావచ్చు, ఇంకా మనకి మంచిగా ఫ్రెష్గానే అవైలబుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు కానీ జున్ను తినాలనిపిస్తే ఎవరైనా పాలకొల్లు రోడ్లో అయితే ఎప్పుడు ఉంటుందండి. అండ్ ఆ రోడ్డు కూడా చాలా బాగుంటుంది, చెట్లు అటు సైడ్ ఇటు సైడు చాలా బాగుంటుంది ఈ రోడ్డు అయితే. అండ్ మా లడ్డు బాబు కూడా ఈసారి అయితే జున్ను ఇష్టంగా తిన్నాడండి. చిన్నప్పుడు పిల్లలకి అంటే పాలు తాగే పిల్లలకి జున్ను పెట్టకూడదు అలా అంటూ ఉంటారు కదా, నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఎక్కువగా పెట్టలేదు చిన్న బాబుకి అయితే. సో ఈ ఫస్ట్ టైం అనుకుంటా జున్ను ఇష్టంగా తిన్నాడు, నాకు కూడా ఫుల్గా నచ్చేసింది. ఒక మంచిగా 2 కప్పుల జున్ను తినేసానండి నేనైతే, మీరు చెప్తే నమ్మరు. ఏదైనా అండి ఎక్కువ ఇష్టంగా అంటే ఏదైనా ఎక్కువ నచ్చేస్తే ఎక్కువగా తినేస్తాను. నేను మా పెద్ద బాబు సేమ్ అదే టైపు, నచ్చింది ఎక్కువగా తినేస్తాము. డైరెక్ట్ నరసాపురం వచ్చేసి ఈ బట్టల షాప్కి అయితే వచ్చామండి. ఇందులో ఏంటంటే బట్టలు అయితే ఇంకా 2 పిల్లలకి తీసుకుందాం అనేసి నాకు కాలు నొప్పులు వచ్చేసి కూర్చున్నాను. అసలు బర్త్డే అయితే చిన్న బాబుది కదా, చిన్నోడికి జస్ట్ ఒక 2 మినిట్స్లోనే ఒక 2 డ్రెస్సులు అయితే ఫైనల్ చేసేసానండి. మెయిన్ ప్రాబ్లం అంతా మా పెద్ద బాబుతోనే. ఆ ప్యాంట్ నచ్చలేదంటాడు, ఆ షర్ట్ నచ్చలేదంటాడు. ఆల్మోస్ట్ ఒక ½ an hour వెతికాడండి బాబు. వాళ్ళైతే చూపించి వాళ్ళకు కూడా విసుగొచ్చేసిందేమో. అసలు బర్త్డే బాబు సెలెక్షన్ తప్ప మా పెద్ద బాబు సెలెక్షన్ ఎక్కువ టైం పట్టేసింది. అంటే టైట్ అంటే డ్రెస్సెస్ ఎలా తీసుకుంటాడంటే కొంచెము ఇప్పుడు ఎదిగే పిల్లలకు కొంచెం పెద్దగా ఉంటేనే బెటర్ కదా, అలా ఉండకూడదంట, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉండాలంటాడు. బ్లూ కలర్ జీన్సే కొంటాడండి. ఎన్ని బ్లూ కలర్ అంటే ఇంకా ఏం చేసుకుంటాను చెప్పండి. ఇవైతే నేను చిన్న బాబుకి సెలెక్ట్ చేసేసి పక్కకు పెట్టేశాను. ఇంకా నా వల్ల కాదు నేను కూర్చుంటానని చెప్పేసి అక్కడ కూర్చునిపోయాను. మా ఆయన ఇంకా మా పెద్ద బాబు అయితే ఎన్ని డ్రెస్సులు ట్రయల్ చేశారో అండి ఇవాళైతే. అండ్ మేము పిల్లలకు కొంచెం బట్టలు తీసుకుంటామండి, ఎందుకంటే ఇంకా వాళ్ళు చిన్నగా అంటే ఇప్పుడు చిన్నప్పుడు అది అంటే వాళ్ళ ఆనందం కంటే ఎక్కువ మా ఆనందం వాళ్ళని అలా చూసుకొని మంచిగా రెడీ అయితే అలా అనేసి. మా ఆయన అదే అంటారు, అబ్బాయిలు ఉంటేనే ఇలా ఉంది, నువ్వు ఇంకా అమ్మాయిలు ఉంటే ఎలా చేసేదానివో, ఎన్ని డబ్బులు ఖర్చు చేపిస్తావు అనేసి. కొనుక్కునేది వాళ్ళండి, నన్ను అంటూ ఉంటారు మా ఆయన ఏంటంటే నువ్వే ఈ డబ్బులన్నీ వేస్ట్ చేపిస్తావు, వేస్ట్ ఖర్చులు చేపిస్తావు అనేసి. ఇందులో నా ఖర్చు ఏముందో నాకైతే అర్థం కాదు. ఫైనల్గా ఇంకా ఈసారి ఆ బ్లూ కాదురా బాబోయ్ అనేసి ఆ గ్రీన్ కలర్ షర్ట్ గ్రీన్ కలర్ ప్యాంట్ అయితే తీసుకున్నామండి. దానికి కూడా ఆ షాప్ వాళ్ళు ఒక 2-3 వచ్చి వాడిని కన్విన్స్ చేసి ఇది బాగుంది అలా అని చెప్తే లాస్ట్ కన్విన్స్ అయ్యేసి అదైతే తీసుకున్నాడు. అప్పటికి అత్తమ్మ అయితే కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు. మా అత్తమ్మ అంట ఇవాళ అంటే వంట చేసేటప్పుడు పైనుంచి ప్లేట్లు కింద పడ్డాయంట అండి. అత్తమ్మకి ఏంటంటే ఏదైనా ఇప్పుడు సడన్గా ఏదైనా జరిగిందనుకోండి, పెద్దవాళ్ళు ఎలా ఉంటుంది చెప్పండి, కొంచెము బ్యాడ్ లాగా అలా ఫీల్ అవుతారు కదా. అతమేమో కాల్స్ చేస్తూనే ఉన్నారు, ఇంకా రావట్లేదు ఏంటి అంటే భీమవరం నుంచి నరసాపురం జస్ట్ ఒక 40 మినిట్స్లో అలా వచ్చేస్తాం కదా, ఎంతసేపు అయినా ఎందుకు రావట్లేదు అనేసి మేమేమో ఈ బట్టల షాప్లో స్ట్రక్ అయిపోయాము. అత్తమ్మకి అదే చెప్పాను, బట్ అత్తమేమో కంగారు పడిపోయారు, ఇంకా రావట్లేదు పిల్లలు వేసుకొని ట్రావెల్ చేస్తున్నాం కదా అని. అండ్ ఇంకా మధ్యలో అయితే ఒక బజ్జీల బండి దగ్గర మేము కూడా మంచిగా బజ్జీ తినేసి అత్తమ్మ వాళ్ళకి కూడా కొన్ని అయితే ప్యాక్ చేసుకొని తీసుకెళ్తున్నాము, అంటే ఇంట్లో వాళ్ళు కూడా తింటారు కదా అనేసి. ఇక్కడే అండి మేము తన్వియా ఏదో బట్టల షోరూము అందులో అయితే తీసుకున్నాము. ఇక్కడ ఇంకో చిన్న పని ఉందనేసి మళ్ళీ ఆగాము. ఇలా తిరిగి మేము ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ టైం అయితే
చూస్తే 8 అయిపోయిందండి. అప్పటికే అత్తమ్మ వంట చేశారంట. అండ్ ఇంకొకటి మెయిన్ ఏమైపోయిందంటే మా వాషింగ్ మిషన్ పాడైపోయిందండి. అంటే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే వాషింగ్ మిషన్ అది ఉంటుంది కదా, అది పాడైపోయింది. దానికి ఏమైపోయిందండి, మొత్తం మదర్ బోర్డు మొత్తం బొద్దింకలు కొరికేసాయంట. దానివల్ల వాషింగ్ మిషన్ పాడైపోయింది. ఇప్పుడు అది మదర్ బోర్డుకే 10,000 అయిపోతుందంట. ఇంకా అది కాదులే, ఇంకా కొత్తగా మళ్ళీ మిషన్ అయితే చేంజ్ చేద్దాము అనుకుంటున్నాము. ఊరికే బొద్దింకల వల్ల వాషింగ్ మిషన్ పాడైపోయిందండి. మీ ఇంట్లో కూడా మీరు ఇంట్లో వాషింగ్ మిషన్ పెట్టుకుంటే మాత్రం తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉండండి. లేకపోతే మదర్ బోర్డే పోయిందనుకోండి మొత్తం పాడైపోతుంది. ఇంకంటే అది మనము రీప్లేస్మెంట్ పెట్టినా జస్ట్ 2,000 వస్తాయంట అంతే. అత్తమ్మ వచ్చేసరికి అయితే మెత్తల కర్రీ రొయ్యలు అయితే చేశారు. నాకు హెవీగా ఉంది, నేను తినను అని చెప్పేశాను. ఇంకా మా ఆయన అయితే తినేసి పిల్లలకు కూడా తినిపించేశానండి. ఈ వ్లాగ్ ఇక్కడితోనైతే ఏం చేస్తున్నాను. నెక్స్ట్ అయితే బర్త్డే వ్లాగ్ పెడతానండి. నా వీడియోలు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. తొందరగా 100K ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. 100K ఎప్పుడవుతుందా అనేసి చూడాలి. ఈ మంత్లో అయితే బాగుండు. మన 2nd యానివర్సరీ నవంబర్లో ఉంటుంది. అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టి 2 ఇయర్స్ అయ్యేలోపు కనీసం 100K అయితే బాగుండు అని అనుకుంటున్నాను. చూడాలి ఎప్పుడవుతాయో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు నచ్చితే లైక్